హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మా జీవితంలో ఎంతో ముఖ్యమైన రోజు. అదేంటంటే ఈరోజు మా పెళ్లి రోజు అండి. మా పెళ్ళయి ఆ దేవుని కృప వల్ల 20 సంవత్సరాలు నిండి 21వ సంవత్సరానికి అయితే అడుగు పెట్టాము. ఈ 20 సంవత్సరాల్లో సంతోషంతో ఆనందంతో గడిచిపోయినాయి ఆ దేవుని కృప వల్ల. ఇక ముందు కూడా ఆ దేవుని కృప మా మీద ఎల్లప్పుడూ ఉండాలి అని మీరందరూ ప్రేయర్ చేయండి. మేము కూడా ప్రేయర్ చేస్తున్నాము. ఏది మా గురించి కాదండి, మీ గురించి అయితే మేము ప్రేయర్ చేస్తున్నాము. చాలామంది కామెంట్లు పెడుతున్నారు, అక్క మాకు ప్రాబ్లంగా ఉంటుంది, ఉద్యోగాలు రావట్లేదనో, లేకపోతే పిల్లలకి హెల్త్ బాగోట్లేదనో, వాళ్ళ అమ్మగారికి ఒంట్లో బాగోట్లేదనో, ఇలా కామెంట్లు పెడతా ఉన్నారు. ప్రతి ఒక్క కామెంట్ అయితే నేను చదువుతున్నాను, కాకపోతే రిప్లై ఇవ్వట్లేదు టైం లేక. అన్నిటికీ లైక్లు కొడుతున్నాను. మమ్మల్ని తిట్టే వాళ్ళకి కూడా లైక్ కొడుతున్నాము, ఎందుకంటే వాళ్ళ ఇష్టం, వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి కదా. మేమైతే తప్పు పట్టట్లేదు వాళ్ళని. నా జీవితంలో ఏదైనా దేవుడు అన్నిటికంటే బెస్ట్ ఇచ్చాడు అంటే అది మా వారినే. ఆ దేవుడికి తెలుసండి మనకి ఏది బెస్ట్ కాదు అని. కొంతమంది ప్రేయర్ చేస్తారు నేను అనుకున్నదే జరగాలి అని, కానీ అది జరగదు, ఇంకొకటి జరుగుతుంది. అప్పుడు వాళ్ళు అనుకుంటారు దేవుడు మా ప్రార్థన ఆలకించలేదు, మేము అనుకున్నది జరగకుండా ఇంకొకటి జరిగింది అని అనుకుంటారు కదా. దేవుడికి తెలుసండి ఎవరికి ఏం కావాలి, ఏది బెస్ట్ అని. అది మనం గ్రహించుకుంటే దేవుణ్ణి ఎప్పుడు అలా అనము. ఎందుకంటే ఉదాహరణ మా జీవితమే. మా ఇద్దరికి ఇష్టం లేని పెళ్ళేనండి, పెద్దలు కుదిరించిన పెళ్ళి. ఎవరికి ఇష్టం లేదు, కానీ జరిగిపోయింది. ఈ పెళ్ళి జరగకూడదు అని కూడా ప్రేయర్ చేసుకున్నాను, కానీ జరిగింది కదా. అదే కనుక జరగకుండా ఉంటే మా వారంత మంచి భర్త నాకు దొరికేవారా? అందుకని చెప్తున్నాను, ఆ దేవుడికి ప్రతి తెలుసండి. మనం ఏదనుకుంటే అది జరగాలని లేదు, మనకి ఏది బెస్ట్ అయితే అదే ఇస్తాడు, అది మాత్రం కంపల్సరీ.